ఆరెంజ్ ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే అయ్యింది. అంత మంచి సినిమాని ఎలా డిజాస్టర్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు రిలీజ్కి వెళ్తే ఏలలు గోలలు అప్పట్లో చేయలేదేంది? అప్పట్లో అర్థం కానీ ఇప్పుడు అర్థమవుతున్నాయ్యా, లేదంటే లేట్ రియలైజేషన్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో యాక్చువల్లీ థింగ్ ఏంది అంటే, ఆరెంజ్ మూవీ అప్పట్లో చాలా మందికి ఎక్కడ ఈడేంది, అప్పుడో దాన్ని లవ్ చేస్తాడు, ఇప్పుడో దాన్ని లవ్ చేస్తాడు, దాని తర్వాత ఇంకో దాన్ని లవ్ చేస్తాడు, లవ్ అంతగా బాగోదు అంటాడు, కొంతకాలమే బాగుంటుంది అంటాడు అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. యాక్చువల్లీ ప్రజెంట్ ట్రెండ్ సెట్కి ఇప్పుడు ఈ మూవీ బాగా మైండ్కి ఎక్కుతుంది. యాక్చువల్లీ మూవీ కాన్సెప్ట్ ఏం లేదు, లవ్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండిద్ది అనుకునే అబ్బాయికి, లైఫ్ లాంగ్ ఒకే లవ్ కావాలి అనుకునే అమ్మాయికి మధ్య జరిగిన క్లాషే ఈ ఆరెంజ్ మూవీ. ఆరెంజ్ అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్రూట్, ఆరెంజ్ అంటే ఓ రేంజ్ లవ్ అని. సో ఈజ్ ద గ్రేటెస్ట్ లవర్. దాని మీనింగ్ మీకు ఎప్పటికైనా అర్థమైందా అండి? ఇప్పటికి కూడా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమయ్యే వరకు చూడండి. ఒకవేళ వై హీ ఈజ్ ద గ్రేటెస్ట్ లవర్ అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో అయితే మూవీలో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి, కానీ మూవీ ఫ్లాప్ అవ్వడానికి ఒక్కటే రీజన్ చెప్తా. ఏంటి అంటే రాజమౌళి కర్స్. అంతే అంతే. మగధీర మూవీ తర్వాత ఫుల్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్తో ఊగిపోతున్న జనాలకి ఆరెంజ్ మూవీ క్లాసికల్గా రిలీజ్ అవ్వడంతో ఎక్కలా. అండ్ రాజమౌళి కర్సే కారణం, అండ్ జనాల ఎక్స్పెక్టేషన్ అంతకంటే కారణం. అండ్ మూవీలో రామ్ చరణ్ చాలా స్టైలిష్గా కనిపిస్తాడు, అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్. ఇప్పటికి కూడా ఆరెంజ్ పాటలు వినని వాళ్ళు ఉన్నారా చెప్పండి? నా ఫ్రెండ్ అయితే వాడి ఆల్బంలో, అంటే రోజు మార్నింగ్ వాడు ఆల్బమ్ ప్లే చేస్తాడు, వాడి ఆల్బంలో ఖచ్చితంగా రోజులో ఒక ఆరెంజ్ సాంగ్ అయితే ప్లే అయిద్ది. అసలు ఆ సాంగ్స్ ఇప్పుడున్నా కూడా ఆ మెలోడీ కానీ ఇది కానీ అసలు ఆ ఫీల్ వేరుంటుంది. మూవీ ఎలా ఉన్నా కానీ మూవీ సాంగ్స్ కోసం చూసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో నేను కూడా ఒకరిని. ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే మేము థియేటర్కి వెళ్ళి, చదువుకుంటున్న టైం అనమాట, థియేటర్కి వెళ్ళి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సాంగ్ వస్తుంటే సిడ్నీ నగరం సాంగ్ థియేటర్లో పాడాం. అప్పుడు పాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పాడితే మంచి ఇది వచ్చేసిందండి. సో నేనైతే రిలీజ్ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ప్రీవియస్లో చేసిన రిలీజ్కి అయితే నేను వెళ్ళలేదు, ఈ రిలీజ్కి అయితే వెళ్ళాను. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఒకటే, ఎందుకు ఫ్లాప్ చేశారు మూవీని? సర్లే, అయిందేదో అయిపోయింది, ఇప్పుడన్నా రియలైజ్ అయ్యారు, అది సంతోషం. సో ఇదైతే మంచి మూవీ. మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? మీరైతే రిలీజ్కి వెళ్ళారా? వెళ్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.